Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో చిచ్చు పెడుతున్న వైసీపీ నేతలు. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికల సంఖ్య పెరుగుతోంది. తొలుత టీడీపీలోకి వైసీపీ నేతలు చేరేందుకు మొగ్గు చూపారు. అయితే తమ సొంత నియోజకవర్గంలో పరిస్థితులకు అనుగుణంగా 3 పార్టీలలో ఎందులో చేరాలనేది నేతలు నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బీజేపీ, జనసేనలో చేరికలు టీడీపీ నేతలకు రుచించడం లేదు. తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలో ఎలా చేర్చుకుంటారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ మాత్రం పక్కా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. వైసీపీ పరాజయంతో ఆ పార్టీ ముఖ్య నేతలు వరుసగా కూటమి పార్టీల్లో చేరుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. అదేవిధంగా బాలినేని, సామినేని వంటి వారు జనసేనలో చేరారు. బాలినేని జనసేనలో చేరికపైన ఒంగోలు టీడీపీ నేతలు ఇప్పటికీ రాజీ పడడం లేదు. స్థానికంగా టీడీపీ నేతలు ఎవరూ బాలినేనితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేరు. అదేవిధంగా ఏలూరులో ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ స్థానికంగా వచ్చిన అభ్యంతరాలు చర్చగా మారాయి. కూటమిలో ఏ పార్టీకి అభ్యంతరం లేకపోతేనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని గతంలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు. బీజేపీలో వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చుకు కారణమైంది. స్పీకర్ అయ్యన్న నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు జనసేనలో చేరారు. గంజి చిరంజీవిని పవన్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. తొలుత టీడీపీలో ఉన్న చిరంజీవి ఆ తర్వాత వైసీపీలో చేరి లోకేష్పై ఇష్టానుసారంగా మాట్లాడారు. లోకేష్పై పోటీకి సిద్ధమైన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా జనసేన ముఖ్య నేతల సిఫార్సుతో పవన్ పార్టీలో చేర్చుకున్నారు. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా జనసేనలో చేరారు. ఈ పరిణామం కైకలూరు టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి పవన్ తన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా పార్టీలో చేరికలపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమిగానే ఉంటూ 3 పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీటిని ప్రశ్నించే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ఈ చేరికలతో ప్రధానంగా ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు మాత్రం ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ఈ చేరికలపైన ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.